సిలబస్ లో ఎలాంటి చాప్టర్ పెడితే బాగుంటుంది? మేనరిజం గర్ల్స్ కి ఏంటంటే జస్ట్ ఒక పాన్ వేసుకొని అబ్బాయిలు ఏం చేస్తారు? అబ్బాయిలు లేచి అలా సిగ్గుతో అలా కొంగు పాడు. ఆన్సర్ చెప్పండి. ఆడవారిపై జరిగే అత్యాచారాలను ఎలా అరికట్టాలి? ఒకసారి స్టేజ్ మీద చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఈరోజు ఇక్కడ? ఆడవాళ్ళపై జరిగే అత్యాచారాలు ఎలా అరికట్టాలి? ఎలా అరికట్టాలి? ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. రాష్ట్రంలోని గాని ఏ నగరంలోని గాని అందరూ ఆడవాళ్ళు ఇంట్లో ఖచ్చితంగా రాములమ్మ స్టెప్ చేయాలి. మరి ఈ ఆడవాళ్ళ అరాచకాలను నిరూపించడానికి మగ జాతి కూడా ఒక స్టెప్ ఉన్నది. ఇలాంటి పిచ్చి కుక్కల్ని రానివ్వకుండా మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒక నూకుడికి పడిపోయినావు. అది మామూలుగా నూకిందా? రోడ్ రోడ్లో నూకినట్టు నూకింది. జై రాములమ్మ, తీసుకోండి. అమ్మాయిల అబ్బాయిల కెమిస్ట్రీలో ఉండాలి. నువ్వు లెక్చరర్ అయినో, మేము స్టూడెంట్స్. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు అమ్మాయిలు అబ్బాయిలు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అంత సాగదీన అవసరం లేదు. ఇవాళ కెమిస్ట్రీలో చాప్టర్ అమ్మాయి అబ్బాయి చాప్టర్. మాకు అర్థం కావట్లేదు సార్. ఐ వాంట్ యూ టు ఎక్స్ప్లెయిన్. అబ్బాయిల అమ్మాయిలు రొమాన్స్ ఎలా చేయాలి? ఎలా చేయాలి సార్? మొగాడు ఆక్సిజన్ లాంటోడు, ఆడది కార్బన్ డైఆక్సైడ్ లాంటిది. ఆటో పంచెస్ నేర్చుకోవడానికి పటాస్ లోని ఎపిసోడ్స్ మొత్తం ఒక నాన్ డీటెయిల్ సెపరేట్ బుక్ లో ఉండాలి. నెక్స్ట్. హాయ్ ఐమ్ బిందు. బిందు, నువ్వు ఎప్పుడన్నా బిందుల దగ్గరకు పోయి ఫైటింగ్ చేసినావా? అస్సలు. చేద్దాంరా యాదమ్మ దారా కొట్లాడుతుంది. వాటర్ ట్యాంకర్ ని తీసుకొస్తా, డ్రైవర్ ని. రమ్మా నీళ్ళు వచ్చే పట్టుకోండి. ఆగే ఆగు, నా మొగుడు ఎవరో తెలుసా నీకు? ఎవరి ముందు వచ్చాయింది? ఆగు. నేను డ్రైవర్, బండి ఆడొస్తాయి నీళ్ళు. రెడీ రమ్మా నీళ్ళు వచ్చే పట్టుకోండి. నల్లు వస్తారా ఇప్పుడు? ఆగమ్మా ఆగు. నీకన్నా నేను కూడా తీసేస్తాను. రమ్మా వాటర్ ట్యాంకర్ వచ్చేది, రండి. ఓ అమ్మా, ఏంటి? ఎవరు వచ్చారు ఫస్ట్? నేను. ఎవరు వస్తాను పక్క ఫస్ట్? నాకు చెప్పడానికి వచ్చు. చెప్తే అర్థంగా నా మొగుడు నీకు తెలియదు. నా మొగుడు గురించి నీకు తెలుసా? ఏంటే నా పిల్లనే అంటున్నావు? పిల్లమైతే నెంబర్ తీసుకొస్తావా? నేను ఎవడో తెలుసా ఇడా? బయటకు నీది నీ బిందె కింద పడ్డదు. ఓ నువ్వు కింద పడేస్తాం. చూడు ఇది చూడు. Excuse me, that's my wife. ఫస్ట్ నల్లిప్పు. సారీ అండి, నింపిస్తా. ఇవ్వండి వాటర్ నింపిస్తా. నింపిస్తాను కట్టుకోవచ్చు.
సైలెంట్ పర్స్ ఎలా కాల్ చేయాలి అలాంటి చాప్టర్ ఉంటే దానికి మీకు సిలబస్ వద్దమ్మా, మీకు పుట్టుకతోనే వస్తాయి అవన్నీ. శ్రీముఖిని లవ్ లో ఎలా పడేయాలని చాప్టర్ ఉండాలి. అలాంటి టాపిక్ అసలు ఎప్పుడు ఉండదు, ఎవరికి అందదు. అసలు అది పెద్ద మ్యాటరే కాదు, అందుకే ఉండదు. డైట్ చేయకుండా తగ్గడం ఎలా? కుదరదు. ఇగో ఈమె ఎప్పటి నుంచి ఫాలో అవుతుంది. మ్యానరిజం ఏంటది? చిన్నపిల్లలకి యాదమ్మ నువ్వు ఎట్లా అంటే నీకు చదువు రాదు కదా, ఒకవేళ చదువు వస్తే చదువులో ఏ టాపిక్ గుస్సా ఇస్తే మంచిగా ఉంటది? యాదమ్మ నా గురించి నేనే రాసుకుంటా. వెల్కమ్ బ్యాక్ టు పటాస్ ఫుల్ బిందాస్. బుద్ధులు అంతే, ఈయన అంతే. కుక్క గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు. దివానా నుండి కుక్క రచ్చు రవి. కుక్కకు ఎన్ని రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, ఎంత వాల్యూ ఉంటది చెప్పడానికి వచ్చాను. కుక్క గెటప్ లో మీరు వచ్చారని. మనిషికి విశ్వాసం తక్కువ. అరే కుక్కలాగా విశ్వాసం ఉండాలరా అంటారు. మనకు ఆ బుద్ధి లేదు. మనిషి లెక్కనే ఉంటాడు. పాయిజన్, డేంజరస్. అవును, మనిషి గొప్పనా కుక్క గొప్పనా? ఎనీ డే మనిషి గొప్ప. ఎట్లా గొప్ప? మనిషి ఉంటేనే కదా కుక్క బతికేది, లేకపోతే ఒక్క నిమిషం. భూకంపాలు వచ్చేది ఫస్ట్ కుక్కకే తెలుస్తుంది. నువ్వు పుట్టినాక ఎప్పుడు వచ్చిందిరా భూకంపం? ఇడ మనిషి మిగిలిచ్చింది కుక్క తింటది, కుక్క మిగిలిచ్చింది మనిషి తినడు. రావులే. ఆఫీసు పోయొచ్చినాక నీ భార్య నీకు ఎదురుగా మన ఇద్దరం పోదాం. నీ మీది ఉరికెత్తదా నీ పిల్లం, లేకపోతే నా మీది ఉరికెత్తదా చూద్దాం. నీ మీదికి ఇట్లా ఉరికెచ్చినట్టు చేసి పక్కన ఆఫీస్ లో స్నానం చేసినప్పు అంటది. అది నా మీదకి వచ్చి టోమీ మార్నింగ్ నుంచి మిస్ అయ్యానరా అని దగ్గర తీసుకుంటది. అది మనిషి గొప్పతనం రా. పోయొచ్చినాక నీకు స్నానం చేయించిందా లైఫ్ లా ఒక్కసారన్నా? కానీ నా దగ్గరికి స్నానం చేయిస్తుంది, తోకలేపి చేయిస్తుంది, ముద్దులేపి చేయిస్తుంది. ఇదంతా ఎందుకు? షాపింగ్ లో పోవడానికి మీరు కావాలి, కాడికి ఇక్కడానికి. షాపింగ్ లో మాత్రం సంకలం మేము కావాలి. టామీ హౌ ఇస్ ఇట్ రెడ్ డ్రెస్? నో నో ఐ ఆల్సో ఐ థింక్ లైక్ దట్. మేము టైర్ కనపడితేనే కాళ్ళు ఎక్కిపోతాం రా. కానీ మీరేందిరా, టైర్ కనపడకుండా గోడ కనపడ్డా, ట్రాన్స్ఫారం కనపడ్డా మీకోసమే పెట్టినట్టు. అంటే మీరు గోడల మీద పోరు. మేము ఎక్కడ కాలుకు వీలుగా ఉంటే దాని చుట్టూ తిరిగి మరి పోతాం. ఓకే, మన హైట్ లోనే ఉన్నది. చేసిన గొప్ప పని నీ లైఫ్ లో ఒకటి చెప్పు. యాంకరింగ్. అది గొప్ప పని. ఎంతమంది జరగొట్టినారు నీ యాంకరింగ్ వల్ల? సగం పొరలు నిద్రపోతలేరు. అయ్యే వాళ్ళకి టెన్షన్ పుట్టింది. డాడీ నాకు రవికాంత్ లాంటి మొగుడే కావాలి. మేము సొసైటీకి ఎంత ఉపయోగపడతామంటే, అరే దయ్యాలు మాకే కనపడతాయి. రచనకి ఎప్పుడైనా దయ్యం కనిపించిందా? రోజు కనపడుతుంది కదా నాకు. అసలు మీ వాల్యూ పెంచేదే భర్తలు కాదు. భర్తతో పోతే తప్పులు ఏరుతారు. పొట్ట చూసి, ఆ బట్ట చూసి, ఈయన మీ ఆయన మమ్మల్ని పట్టుకోవాలి, సంకలు పెట్టుకోవాలి. ఎంత ఖరీదైన కుక్కుంటే అంత వాల్యూ పెరుగుతుంది మీకు. ఓ మై గాడ్, చాలా రేర్ బ్రీడ్ రా ఇది. అంటే జర్మన్ షెపర్డ్ ఎప్పుడు వెనకటి కాలం 98. ఇప్పుడు అంతా రచ్చ బ్రీడ్. కష్టపడి 10 కుక్కల పక్కకు తిప్పితే ఇది బయటికి వచ్చింది. నేను 10 మంది తిరిగినాక కన్నాక కూడా ఓ మై గాడ్ రేర్ బ్రీడ్. మొగునికి దెబ్బ తాకింది అనుకో, ఏమైంది? వాట్ హ్యాపెండ్? హెడేక్. సత్యం టాబ్లెట్. ఓ నో, ఓ సీరియస్ గా 108. మా ఆయనకి ఏదో అయింది, పట్టుకుపోండి. అదే కుక్క పిల్లకి ఏమన్నా అయింది ఇంట్లో, ఫోన్ వచ్చింది ఆఫీస్. సార్ సార్ నాకు టామీకి ఏమైందంట. ఓ గాడ్, ఏం కావద్దు ఏం కావద్దు, మొగుడు పోయినా మంచిది, టామీకి ఏం కావద్దు. కుక్కని చూసి విశ్వాసం నేర్చుకోవాలన్నది 100% నిజం. విశ్వాసంగా ఉంటే ఆ కుక్కలన్నీ మనకు చేస్తాయి సలాం. కానీ అప్పటిదాకా ఆ కుక్కలన్నిటికీ చేస్తున్నా నేను సలాం. ఆర్టిస్టులకి, అందులోనూ అమ్మాయిలకి ఎంతో ఇంపార్టెంట్ అయిన అద్దం గెటప్ లో ఈ రోజు మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. నిన్ను ఎప్పుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి ముందల అబ్బాయిలు ఎలా రిహార్సల్ చేస్తారు అద్దం ముందో ఇప్పుడు మేము చేసి చూపిస్తాం. నేను అద్దం, వీడు ప్రపోజ్ చేస్తాడు. ప్రియా, ఓ అందమైన ప్రియా, అందానికి ఆయుధం నువ్వే ప్రియా, నీకోసమే నేను పుట్టాను ప్రియా, నువ్వు కూడా నా కోసం పుట్టావు ప్రియా. I love you ప్రియా. ఎన్నిసార్లు ప్రియా 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 అని ఈడు నాతో ప్రాక్టీస్ చేస్తాడు, ప్రియ పచ్చలతో లేచిపోతుందిరా. ప్రియా, నువ్వు లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటా ప్రియా, ప్లీజ్ ప్రియా, యాక్సెప్ట్ మీ ప్రియా. ఒరే ఇదే డైలాగ్ నిన్న ప్రియ కోసం ప్రాక్టీస్ చేశావు, మొన్న ఎల్లమ్మ కోసం చేశావు, నిన్న మల్లమ్మ కోసం చేశావు, రేపు దేనికోసం చేస్తావురా? వెళ్ళి ప్రపోజ్ చేయ ముందు. చేస్తా. ప్రపోజ్ చేయడానికి వెళ్ళాడండి, బెడ్స్ కొట్టేసింది, అప్పుడు వచ్చి అలా ఏడుస్తాడు. పగలగొట్టాడు దరిద్రుడు. నా దగ్గర లేదా, రాజేష్ గారి దగ్గర ఏముంది వచ్చి. వాడికి నీలా అద్దంలో చూసుకుని అలవాటు లేదురా, డైరెక్ట్ ప్రపోజ్, అందుకే వెళ్ళిపోయింది అంతటి. నీకోసం గుండెల్లో గుడి కట్టానే. దరిద్రుడా, అద్దంలో గుండె ఇటు పక్క ఉంటదిరా, ఏదేటుండో తెలియదురా. అది ఏదైతే నిన్ను చచ్చిపోతా. లవ్ ఫెయిల్ అయినా కానీ పగలగొట్టేది అద్దానండి దరిద్రులు. అబ్బాయిలు ఇలాగుంటారు. ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉంటారో చూడండి. పొద్దున్న లేవగానే తెల్లారుతుందంటే అమ్మాయిలు ఉన్న ఇంట్లో అద్దానికి భయం వేస్తుంది, ఎక్కడ నరకం చూడాలని. తెల్లారింది, నా కొంప గుమ్మిపోయింది. వెనక గోరీలో ఉందా ఇంద్ర? వెనకాల గోరీలా కాదే, నీ ముఖం అట్నే ఉంటది. ఓవర్ యాక్షన్ చేయకు. ఏంటి నా అందమైన ముఖానికి మొట్టి వచ్చింది? ఇంట్లో మురిగిపోయినా అన్ని తింటే మొట్టిమల రాక ముంబై కానొస్తుందా? ఇలా ఉంటదండి అమ్మాయిలు అబ్బాయిలు. అలా మీదకి వెళ్తే చాలా మంది కొడతారని భయంతో ఇప్పటికీ మేము ఎందుకు చేసిన కొట్టని మా రచ్చరావన్న అద్దం ముందు ఏం చేస్తాడు మీకు చేసి చూపిస్తాం. రచ్చరావన్న అందం అంటే రచ్చ, రచ్చరం అంటే అందం. ఆ కళ్ళు చూడు, ఆ కళ్ళే రండి అందం. ఇలా జిపక్ స్టెప్ ఇస్తుంటే ఏమన్నా కలరింగ్. అవి కళ్ళ రాబందులు పీక్కొని తిన్న బర్రె కళ్ళు ఉంటాయా? మిగిలిపోయిన అయ్యో నీ కళ్ళన్నా. ఒక్కసారి ఎంత అందంగా ఉన్నట్టు ఒకసారి ముద్దు. అద్దంలో కనిపించదు నువ్వే అన్నా, ఎవరో అనుకొని ముద్దులు పెట్టకు. సిగ్గురా. ఏం చేస్తావు? ఇప్పుడు మన ఎక్స్ప్రెస్ అరన్న అద్దం ముందు ఎలా చేస్తాడు ఇప్పుడు చేసి చూపిస్తామండి. అరన్న వచ్చాడండి, ఇప్పేయి ఇప్పు. 1 2 3. అరన్న ఒకటి అడుగుతా చెప్పు, నువ్వు ఇలా బాడీని ఇలా మెయింటైన్ చేస్తున్నావు తెలియక హరి సన్నగుండు అంటుండు. నీ ఒరిజినల్ గెటప్ చూస్తే సన్నగున్న సన్యాసులు అందరు నీకు ఓట్లేస్తారన్నా. చూసావు నా 6 ప్యాక్, ఈ 6 ప్యాక్ చూసి అమ్మాయి అంతా పడిపోతారు. నాకు 2 గంటలు లేట్ గా నువ్వే పడిపోతావు, నీకు అమ్మాయిలు పడిపోతారా? అద్దం ముందు నేను చూసుకుంటే అమితాబ్ బచ్చన్ గారు కూడా సిగ్గుపడతారు. అబ్బా అబ్బా అన్న, నీ ఫ్లో లో నేను ఒక డైలాగ్ చెప్తానా, నువ్వు అందంగా ఉన్నావు అనుకోవడం, అరటిపండు నేను తొక్క తీయకుండా తింటాను అనుకోవడం రెండు ఒకటే అన్న. ఇప్పుడు మన గాలిపటాల సుధాకర్ అన్న అద్దం ముందు ఎలా ఉంటాడో చూద్దాం. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్. ఏమందంగా స్నానం చేసి వచ్చి ఇలా చూపిస్తావేంటన్నా? అద్దం మొత్తం మస్క్ మస్క్ అన్న, అద్దం మస్కలేదు, లైట్ వేసుకో కనపడతావు. నా లిప్స్ చూసి ఒక్కొక్క హీరోయిన్ కుళ్ళు కుట్టుంది తెలుసా అన్నా. నీ క్వశ్చన్ చెప్పనా, నువ్వు నవ్వినప్పుడు పళ్ళు వేసుకున్నప్పుడు డ్రెస్ తప్ప ఇంకేం కనపడవన్నా. ఇప్పుడు యాంకర్ రావు అన్న అద్దం ముందు ఎలా ఉంటాడో చూద్దాం. స్టేజ్ పైన ఎలాగైనా మంచి స్టెప్ వేయాలి అన్నా. అన్నా విగ్గుసిపోతుంది. అద్దం అద్దంలాగా ఉండు, ఆఫ్టర్ అద్దాను నువ్వు జాగ్రత్త ఉండు. ఆఫ్టర్ ఆఫ్టర్ అన్న, ఒక అద్దం లేకుంటే నువ్వు కార్ని రివర్స్ గేర్ ఎనికి తిప్పన్నా, తిప్పలేవన్నా. అద్దం ఆఫ్టర్ కాదన్నా. ఈ ప్రపంచంలో ఉన్న అబ్బాయిలందరినీ కాపాడేది ఈ అద్దమేనన్నా. అందవికారంగా ఉన్న అమ్మాయిలందరూ నా ముందు కూర్చొని మేకప్ వేసుకోవడం బట్టే అన్న మీరందరూ హ్యాపీగా ఉంటున్నారు. చివరికి శ్రీముఖ చీవిడి తీసుకున్న తర్వాత ఇంకేమైనా మిలిగిందని ఈ అద్దం వల్లనే చెక్ చేసుకుంటారన్నా. ప్రపంచంలో ఏమంటారన్నా, నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అంటారు. ప్రపంచంలో నీళ్ళు ఎక్కువ లేవన్నా, అద్దాలు ఎక్కువ ఉన్నాయి అన్నా, అద్దాలు ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్కటి ఇంట్లో అద్దం, బాత్రూమ్ లో అద్దం, బెడ్రూమ్ లో అద్దం, అద్దం లేని చోటే లేదన్నా. ఇక్కడ కూర్చున్న ఈ అందరు ఆడోళ్ళు, టీవీల ముందు కూర్చున్న లేడీస్ అందరూ లాస్ట్ గంట లోపు మీరు ఎవ్వరు అద్దాల ముందుకు పోలేదంటే నా అద్దం మీద మీసం బొమ్మ వేపించి దాన్ని తూడిపించి నా శవాన్ని పూడ్చమంట. యాంకర్ రవి అలా సైలెంట్ గా ఉండడు రా, పంచి ఇచ్చేస్తాడు రా. అందుకే స్టెప్ వేస్తున్నా. ఇప్పుడు చెప్తున్నా అద్దం గురించి రాసుకో. ఏంటన్నా అద్దం అంటే తెలుసా? అద్దమే. బేసిక్ గా మనం
యాదమ్మ రాజు అని అంటుంటాము, కానీ యాదమ్మే ఈ రోజు వస్తే స్టేజ్ మీదకి ఎలా ఉంటుంది? లెట్ మీ కాల్ అపాన్ యాదమ్మ. మీకు సరే ఎవరు తెలియదు అనుకుంటా, నా పేరు యాదమ్మ. వీరికి ఎందుకు వచ్చినా మీకు అన్ని వివరంగా చెప్తే. ఇప్పుడు ఒక ఉన్నాడు బార్కోడు గారు పొట్టోడు, ఆడు ఎట్లా చేసినో ఇప్పుడు చెప్తాను. ఎన్ని టార్చర్ పెట్టిండో అన్న నన్ను. అదే నేను బాగా ప్రేమగా చూసుకుంటానని చెప్పిండాడు. అన్ని బయట మాటలు అన్నా ఉన్నాయి. ఏం చేసిండు, రోజు నేను బసం కడిగి పోతుండే అన్న. ఉద్యాల బసన్లు సాయంత్రం దొడ్లు కడగని పోతుండే. అయితే ఏమైంది, రోజు ఆటో తీసుకుని వస్తుండే వారం రోజుల నుంచి. ఆటో అంది ఇట్లా కాదు, పక్కన అంత దోసుగా అంది. అమ్మా ఎక్కుండమ్మా అన్నాడు. ఏ పోరా అన్న పాజిటివ్ అన్న. మరి నెక్స్ట్ డే వచ్చిండు అట్లా అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది అన్నాడు. వీడేదో సాయం చేస్తాడు అని చెప్పి ఎక్కిన. సాయం చేస్తాడు అంటే 2 సాయం చేసి పెట్టింది నాకు ఆడు. ఇక మంచోడు కదా అని చెప్పి అంత కాపురం చేసి ఇక చూడన్న రోజు పొద్దుగాల లాగేసి వస్తుండాడు. పొద్దునే రోజు పొద్దుగాల పని చేయకపోతుండే, ఏం చేయకపోతుండే, గిప్ప తగిలిస్తుండాడు. ఇక కొట్టుడికే ఇడ మొన్న పర్యవాసింది నాకు. అచ్చా మొన్న ఎప్పుడు పర్యవాసిందని ఇదేనా? అది ఎందుకో తెలుసా అన్న, ఒక రోజు చికెన్ తెమ్మన్నాడు అన్న. అడే ఆ బార్కో గారు తేవచ్చు కదా చికెన్. సరే పోనా ఎంత తీసుకోవాలండి అన్న. ఏమో నన్ను అడుగుతాను అన్నాడు. 10 రూపాయలు ఉండే 1/2 కిలో తీసుకొచ్చిన. సచిన కోడి 1/2 కిలో కూర ఒక కొర్రేమన్నాడు. అది ఇట్లా తీసుకొచ్చినా లేదో అలాగే కిందికి అనుకో. తీసుకురాగానే వండమన్నాడు. వండిన మొత్తం కూర ఏమన్నా చేసిన నాకు దాంట్లో ఒక ముక్కేసి తిను పక్క జరిగి మొత్తం తిన్నాడు అన్న. ఊడ్చుకొని తిన్నాడు. ఊడ్చుకొని తిన్న తర్వాత ముగ్గురు కోమల వేళ్ళు కథ కూర మొత్తం దాని గుమ్మైనాడు. కూర మంది మీదే కదా అది నిన్న. అబ్బో నువ్వు నాకు చెప్పాలంటే పెద్ద అవును. నువ్వు నా పటాస్ లో పోయినా దాంట్లో ఏమో అన్నావు అంటే నా గురించి బయట ఊరు మొత్తం చెప్తున్నావు అంటే ఏంది అంటే. యాదమ్మ రాజుగాడి మూతి చక్కగానే ఉంటుంది కదా, నీదెందుకు వంకరైంది? అడు కొట్టి పర్యవాసి. అయితే ఏమైంది, 100 రూపాయలు ఇచ్చినా బియ్యం తీసుకురా. ఇంట్లో బియ్యం లేవు. నెల రోజులు ఆయన రాలే. ఇక పోలీస్ స్టేషన్ తిరిగినా, ఆ స్టేషన్ తిరిగినా, ఈ స్టేషన్ ఇలా ఈడ దొరుకుతలేడు. ఇక టీవీలో కనిపించింది పోరోడు. ఆయనకి పొట్టానికి సరి ఇంట్లోనే మాట్లాడానికి రాదు, ఈడు వచ్చి మాట్లాడుతున్నాడు. అదే పాట ట్రింగ్ ట్రింగ్ అదే పాట పాడుతూ. ఓ ట్రింగ్ ట్రింగ్ లేదు గిన్ ట్రింగ్ లేదు అని ఇంట్లో వేసి కొట్టినప్పుడు వచ్చింది ఆ పాట. ఓహో అది నీ ట్యూనా? వాడేదో కంపోజ్ చేసి పాడినట్టు ఫీలింగ్ ఇచ్చింది. అంత సీన్ లేదు. గొప్పగా పోర్చే టిర్ర అన్నాడు. అది నన్ను చూస్తున్నామో అనుకున్న ఆటోలు ఉన్నప్పుడు. నన్ను కాదు, మెల్లికన్లు వేసుకొని పక్క కండక్టర్ పని చేస్తాడు. బాగానే పడ్డాడు. నేను ఖుషి అయిపోయినా. అసలుకి ఎందుకు వచ్చినావు? బాధ ఏంది? అసలు ఏమైంది? అదే అక్క చెప్తున్నా నా బాధ. మీరే ఇద్దరే న్యాయం చెప్పాలి నాకు. రవిదా న్యాయం చెప్పాలంట. చెప్పు అసలు ఏంది బాధ? నేను ఏం న్యాయం చేయాలి? వాడిని కొట్టి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. నన్ను పెళ్లి ఇట్లా చేసుకోలే. పెళ్లి చేసుకున్న ఫ్రీగా ఇద్దరు అన్నాడు. ఇంకో 2 సెటప్లు పెట్టిండాడు. ఇక మీరే న్యాయం చెప్పుర్రి. రాజుని చూస్తే రాజుకి అంత మ్యాటర్ ఉన్నట్టు అనిపించదు కదా? లేదు ఇప్పుడు నువ్వు రాజు దొరికితే ఏం చేయాలని? నీకు పెళ్లి చేయాలన్నా వాడితోని? పెళ్లి చేయరా? వాడేమో యాదమ్మ చచ్చిపోయింది బతికిలేదు. అది గదే నా టీవీలో మొన్న చూసే వచ్చిన నేను. నన్ను ఎందుకు చంపేసినని. ఇప్పుడు వాడిని పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? ఆల్రెడీ 2 ఉన్నాయి. ఆల్రెడీ 2 ఉన్నాయి ఏంద్రా? 2 పిల్లలు ఉన్నారా అనాలి. యాదమ్మ మన కొడుకు ఒక కాళ్ళు లేదు. మన కొడుకేంది? మరి ఈ రోజు నా తరపు నుంచి రాబోతున్న 3 కత్తి లాంటి పాపలు నించోండి. మరి ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిల్లో టాపిక్ మోసం. చూడమ్మా చీమిడి ముక్కి చీముకి. అందానికి అర్థం ఎవరు అంటే యాంకర్ రవిని చూపి, మోసానికి మీనింగ్ ఎవరంటే నిన్ను చూపెడతా.
అయినా అమ్మాయిల చేత మోసపోయే అబ్బాయి స్టేట్కి ఒక్కడుంటే మోసం చేసే అమ్మాయి ప్రతి గల్లీలో ఉంటది. చూడు యాంకర్ రవి, మేము మోసం చేస్తే అదోలా ఉంటుందని ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చెప్పడమే గాని మాకు కూడా తెలీదు. మోసం చేయడం మొదలు పెడితే మాకంటే బాగా ఎవరు చేయలేడు. రవాణా మోసం చేసి మోసపోతా మోసం చేయడం మొదలు పెడితే మాకంటే బాగా ఎవరు చేయలేడు. రవాణా మనం మోసపోవడం కామన్ అన్న, కానీ చిచ్చే మనిషి మదిలో మమత లేని చదువు ఎందుకు? వాళ్ళు చెప్పడం ఏంద్రా నాకు చెప్పించని చెప్పురా అని గడ్డపర క్వశ్చన్. యాక్షన్. ఓకే, ఇప్పుడే కాదు ప్రేమతో దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో ఒకసారి రెడీ. ఇప్పుడు చెప్పు. రే ప్రేమ పేరుతో మా అమ్మాయిల్ని రక్తాశ్రులు చిందిస్తూ రాకున్న శోకంతో మరో మహాభారతం. కూర్చోండి. నువ్వు చెప్పు బిడ్డ. మా నాన్న చెప్పాడు మోసమే ఊపిరిగా బతికే వాళ్ళకి తప్పు మీద తప్పు ఒప్పులా అనిపిస్తుందేమో, కానీ అయింది ఒక్కటి బోసా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి. 3, 2, 1 యాక్షన్. చూడ యాంకర్ రవి, మా నాన్న చెప్పాడు మోసమే ఊపిరిగా బతికే వాళ్ళని తప్పు మీద తప్పు చేశారు. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టింది. పక్క చెప్తావా? పక్క ఆడి ముందటి ఇజ్జత్ అని చెప్పు ప్లీజ్. యాక్షన్. చూడ యాంకర్ రవి, మా నాన్న చెప్పాడు మోసపోయే ఊపిరిగా బతికే వాళ్ళకి తప్పు మీద తప్పు ఒప్పులా అనిపిస్తుందేమో, నిద్రపైన సింహాన్ని మోసం చేసే అమ్మాయిని గెలకొద్దు. గెలకొద్దు అదేం లేదు, డైలాగ్ అంతే. అమ్మ చేతిలో నాన్న మోసపోతాడు, లవర్ చేతిలో లవర్ మోసపోతుంది. అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా. అమ్మ చేతిలో నాన్న మోసపోతాడు, గర్ల్ ఫ్రెండ్ చేతిలో బాయ్ ఫ్రెండ్ మోసపోతాడు, చెల్లె చేతిలో అన్న మోసపోతాడు. అన్న రవి అన్న, ఈ ఆడలు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? మనం మోసపోతూనే ఉంటాము. నెక్స్ట్ నా కత్తిలే. ఎవడి పడితే వాడు అమ్మాయిలు మోసం చేస్తారు అంటే గుడ్డలు ఉడదీసి కొడతా. అలా అనడా? నా చేతిలో మోసపోయినోడైనా కావాలి, లేదా మోసపోవడానికి రెడీ అయిన ఉండాలి. చూడు రాములమ్మ, ఈ అమ్మాయి ఒక రోజుకి మోసం చేయొచ్చు, ఈ అమ్మాయి ఒక 1 month కి మోసం చేయొచ్చు, ఈ అమ్మాయి ఒక year కి మోసం చేయొచ్చు, కానీ అమ్మాయిలు అన్నప్పుడు మోసం చేస్తారు. ఒకవేళ మోసం చేయకపోతే ఆడపిల్లలే కాదు. అరే ఈ ప్రేమ పేరుతో మా చాలా మంది అమ్మాయిని మోసం చేశారు. ఇప్పుడు న్యాయం చేయండి, లేదా పెళ్లి కాకుండా పోతారు. ఓకే, నువ్వు ఎట్లా చెప్తా అట్లా మేము పోతామో ఉంటామా నువ్వే డిసైడ్ చేయాలి ఇప్పుడు.
మోసానికి మేము తెలియని బెడ్ మాది అయినా మోసం చేసి ఎదురొచ్చేవాడు ఎవడు ఢీ కొట్టేవాడు కీ పడేస్తా. ఒక్క నిమిషం నిజంగా బరాబర్ మాట్లాడుకుందాం రా. మమ్మీ డాడీ మీద ఒట్టేసుకొని ఆయన ఏం మాట్లాడ తొక్కి పాడేస్తా. లాస్ట్ కి మీరు అదొక్కటి వినిపించిందా? మరి మీ ఆమె చెప్పింది ఏం అర్థమైంది చెప్పు. చెల్లె పిచ్చిది దానికి రాదు. నీకు ముద్దులు పెట్టుకుంటా నేను పిచ్చిదాన్ని దీనికి సమాధానం డైలాగ్ తో చెప్పిస్తా లేబిడా. పిచ్చిది లేచింది. ఇదేంటి చిన్న ఉంది, చిన్న డైలాగ్ చెప్తుంది అనుకోకు, లోపల కట్అవుట్ ఇంకా చాలా ఉంది. నేనే పిచ్చిదాన్ని అనుకుంటే నువ్వు ఎక్కడుంది లోపల నాకు చూపి, నాకన్నా చూపి. అరే లేవురా. ఆడవాళ్ళ మోసం మొగాల మీసం ఈ కాలంలో కామన్. కానీ మోసం ఆకాశానికి ఆశలు నిచ్చెన వేసెను మనవాడు ఔరా క్రేజీ మునగాడు. ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను ప్లీజ్ చెప్పవా. ఆడవాళ్ళకి మోసం మొగాడికి మీసం కామన్. చాలా గొడ్డం పెంచే మీసం పెంచే మొగాడి కన్నా మోసం చేసి ఆడదే గొప్ప. సూపర్ డైలాగ్ రాదు. నెక్స్ట్, మోసపోయే కొద్దీ మీకు అల్పొస్తుందేమో కానీ మోసం చేసే కొద్దీ మాకు ఊపొస్తుంది. అరే లేవురా. మీ అమ్మాయిలు మోసం చేస్తే మీ బాయ్ ఫ్రెండ్లు వణుకుతారేమో, కానీ మేము మోసం చేస్తే మా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ బాబులు వణుకుతారు. దీనికంటే పీనాసుడు లేరు అని ఎప్పుడు అనిపిస్తుంది? ఆర్టీసీ బస్ లో కండక్టర్ ని డిస్కౌంట్ అడిగినప్పుడు. ఇప్పుడు టికెట్ ఎక్కడ పోవాలమ్మా? సీతాఫల్ మండి. ఇగో 12 రూపాయలు డిస్కౌంట్ 2 రూపీస్. పిచ్చిదాన్వా? డిస్కౌంట్ ఇవ్వడానికి 2 రూపాయలు అడుగు. సార్ డిస్కౌంట్ 8 రూపీస్. నేను కండక్టర్ కదా, డ్రైవర్. సారీ. పటాస్ షోలో అన్ని కప్స్ ఉండి కూడా ఒకరికి ఒక కప్ ఇవ్వడం అది పీనాసితనం. నెక్స్ట్, ఫస్ట్ నైట్ రోజు మల్లెపూలు వేస్ట్ అయిపోతాయి అని చెప్పి అల్లుకొని నెక్స్ట్ డే అమ్ముకోవడం. ఫస్ట్ నైట్ లో ఫైనాన్స్ మాట్లాడుకునే బదులు మల్లెపూలన్నీ తీసుకొని ఏమంటే మీరు ఇస్తుండంటే నేను అల్లుతుంటా. పెళ్లి కాకముందు ఇదే బిజినెస్ అనేది. నెక్స్ట్, జియో సిమ్ ఇండు కూడా మిస్ కాల్ ఇచ్చినప్పుడు వీడు చాలా పిచ్చినాడు అని అనుకుంటున్నాను. నేను మొన్ననే ఇచ్చిన. ఏమైంది అయితే? బ్యాలెన్స్ డాటా అన్ని ఫ్రీ కదా. అయ్యా నేను మొన్న అంతా మిస్ కాల్ ఇచ్చి కూడా కూర్చున్నా. అయ్యో నాకు తెలియదు. నెక్స్ట్, బాయ్ ఫ్రెండ్ కాఫీ తాగిపిస్తా అని తీసుకెళ్లి చిన్న టీ కోటలో టీ తాగిపించినప్పుడు పిచ్చుతాను. 250 రూపీస్ టీ గలీజ్ ఉంటది. అదే 5 రూపాయలు చాయ్ తాగు స్వరంగా అనిపిస్తుంది. నెక్స్ట్, బర్త్డే రోజు ఫేస్ పైన కేక్ పూసినప్పుడు అది కూడా వేస్ట్ అవుతుందని నాకు. అంటే నీది నువ్వు ఎట్లా అని. నెక్స్ట్, స్నానం చేస్తే సబ్బరిగిపోతుందని చెప్పి చేయకుండా. నెక్స్ట్, రోజా పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయి నో చెప్పి మళ్ళీ రోజా పువ్వు లాక్కెళ్తే చాలా పిచ్చినాడు. ఐ లవ్ యూ. నో ఐ డోంట్ లవ్ యూ. సరే ఆ పువ్వు నీ ఆవిడకన్నా చెప్పు. నెక్స్ట్, పెన్ లో ఇంకా అయిపోతుందని ఎగ్జామ్ రాయకుండా రావడం. నువ్వు అట్లాంటి దానివే కూర్చో. నెక్స్ట్, బిచ్చప్పనికి 2 రూపాయలు దానం చేసి రూపాయి తీసుకో రూపాయి చాక్లెట్ కొనుక్కుంటాను. అట్లా చేసిన ఎప్పుడన్నా నీతో ఎవరన్నా చేసిరా? నేను చేసిన అట్లా. నీతో ఎవరు చేయలే? బండ్లో పెట్రోల్ అయిపోతుందని తోసుకురావు. మరి బండి ఎందుకు కొన్నావురా? గర్ల్ ఫ్రెండే కదా. ఓ గర్ల్ ఫ్రెండ్ ఎక్కినప్పుడు ఫుల్ ట్యాంక్ ఉంటది. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్, సిలిండర్ లా గ్యాస్ అయిపోతుందని ఎండలో కూర్చొని బిర్యానీ ఏంద్రా ఏడుపు ముఖంతోని. అరే నవ్వుకుంటే ఎప్పుడా కొంచెం జోష్ ఏది ఎనర్జీ ఏది పటాస్ షోకి వచ్చి ఆన్సర్ చెప్పు. ఊపుకుంటే చెప్పు. సిలిండర్ లా గ్యాస్ ఊగురా ఊపుకుంటే చెప్పు. సిలిండర్ లా గ్యాస్ అయిపోతుందని
సిలిండర్ లో గ్యాస్ అయిపోతుంది మొత్తం ఊగాలి. ఇగో నేను ఎట్లా ఊతున్నా నీ బక్కపానానికి స్టేజ్ ముత్తు ఊతుంది అట. సిలిండర్ లో గ్యాస్ అయిపోతుంది అని ఎండలో కూర్చొని బిర్యానీ వండినట్ల. ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తా అని చెప్పి తీసుకుపోయి అన్నదానంలో అన్నం తినిపించినప్పుడు. నెక్స్ట్ బర్త్డే రోజు డైమండ్ రింగ్ ఇస్తే 10,000 ఎక్కడ ఖర్చు అవుతాయి అని సెల్ ఫోన్ రింగ్ ఇస్తుంది. నీకు 10,000కి ఏ డైమండ్ రింగ్ వస్తుందమ్మా? తక్కువ దొరుకుతుంది కదా. తక్కువలో దొరుకుతుంది కోటిలనా? అతనికి ఆమెకి ఫ్యాన్ అయిపోయాను రా అని ఎప్పుడు అనిపిస్తుంది మనకి. మరి ఈ రోజు మ్యానరిజం ఏంటంటే వాడు నన్ను లూజ్ అన్నాడే. అప్పుడు అబ్బాయి దగ్గరకు వచ్చి నువ్వు టైట్ చేసుకో అయితే. అబ్బాయిలు ఏం చేస్తారంటే ఖుషి సినిమాలో నీ నడుము చిత్రం ఎంత బాధ అయితే మొత్తం బాడీ అది చెప్పి ఆన్సర్ చెప్పాలి. జానీ మాస్టర్ మ్యానరిజం కి ఫ్యాన్ అయిపోయా. అయితే జానీ మాస్టర్ కి నేను స్టెప్ చేసి చూపెట్టాలనుకుంటున్నా. ఆ మ్యానరిజం చేస్తా. చెయ్యి. ఆయనలో పావు వచ్చినా మనం హిట్, కానీ సగం వరకు వచ్చింది, నువ్వు సూపర్ హిట్. ఒక పర్సన్ క్యూట్ గా ఉండి అట్రాక్టివ్ గా ఉండి క్యూట్ గా మాట్లాడుతూ మీ అబ్బాయి గురించి చెప్తుంది కూర్చో. మై నేమ్ ఇస్ కావ్య. కావ్య నువ్వు ఇప్పుడు అబ్బాయిల మ్యానరిజం. రామ్ ప్రసాద్ నువ్వు పోజ్ ఇచ్చి పక్కన ఉండరా. రామ్ ప్రసాద్ మనము కొంచెం డిఫరెంట్ చేసి నువ్వు పొట్ట బయటకు పెట్టి పోజు. ఇప్పుడు నీ నడుమే కాదు నీ పొట్టను కూడా చూస్తున్నా. చూడు దా కూర్చో దా చూడలేక వస్తున్నవాడు. ఆన్సర్ 10 మందిని లవ్ చేసి బ్రేకప్ చెప్పినప్పుడు. ఆడరా మగాడంటే. సూపర్. నెక్స్ట్ ఫుల్ బాటిల్ తాగి స్టడీగా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రవికి ఫుల్ బాటిల్ ఇస్తాం, తాగి ఎడ్లా స్టడీగా ఉంటాడు. తాగరా. ఇవన్నీ 5 దాచిపెట్టుకుని నాకు తెలియదు 5 ఉన్నాయి. స్టడీగా ఉన్నాడు. మ్యానరిజం చెయ్యి. మైక్ చేత అది కాదు నన్ను లూజ్ అన్నాడు రా. అది నన్ను లూజ్ అందిరా. నెక్స్ట్ ఎవరైనా ఒక అబ్బాయి మా డాడీ లాగా ఏదన్నా చేస్తే. ఈమె వెదర్ ఫోర్కాస్ట్ చెప్తుంది ఏంది పంచి చెప్పు. ఎవరైనా ఒక అబ్బాయి మా డాడీ లాగా ఏదైనా పని చేస్తే బా ఏం మగాడ్రా నేను వీనికి ఫ్యాన్ అయిపోయా. రెగ్యులర్ గా డాడీ పడుకుంటా, నేను పడుకుంటా. మీ డాడీ ఏ పని చేస్తారు? రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, కేర్ తీసుకోవడం. చూడు కాలేజ్కి వెళ్ళినప్పుడు తిన్నంగా డాడీ డాడీ ఏ డాడీ కాదు అంత బాగున్నాడు. డాడీ ఎట్లయితే పెదనాన్నాడు. నువ్వు అక్కడ రామ్ ప్రసాద్ అక్కడే ఉన్నప్పుడే చూసే కమాన్ 1 2 3 గో. పొట్ట బయట పెట్టు. ఎంత చిరాగ్గా పెట్టిందంటే ఫేసు. ఇద్దరు భార్యల్ని ఒకే ఇంట్లో మెయింటైన్ చేసేవాడిని చూసి వాడు నీకు బయట పుల్లా కనబడతాడేమో, లోపల పోయినాకమ్మా వద్దమ్మా. మ్యానరిజం వాడు నన్ను లూజ్ అన్నాడే. ఆడికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నాడు. నెక్స్ట్ పెళ్ళైన ప్రతి అబ్బాయి చూసి ఫ్యాన్ అయిపోయా, ఎందుకంటే ప్రతి పెళ్ళంతో ఎగుతున్నాడు కాబట్టి. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా. రాజువయ్య అండ్ రాములమ్మ సిగ్నేచర్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి మాకు మాస్టర్ మీరు ఒక్కసారి మాతో వచ్చి ఆ స్టెప్ కలిసేసి దీన్ని ఇంకేమైనా ఇంప్రూవైజ్ చేయొచ్చా అని మాకు చెప్తే బాగుంటుంది. ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి బొమ్మ ఓ రాములమ్మ రాములమ్మ
మీకు 3 స్టెప్పులు నేర్పిస్తారండి. రెడీ. 1 2 3 గో. 1 2 3 3 స్టెప్పులు. నేను ఏదో ఒక స్టెప్ ఇట్లా ఉండి ఇట్లా వే ఉంటదేమో. జానీ మాస్టర్ బికమ్స్ ఆటో జానీ. రామ్ ప్రసాద్ పెళ్లి పీటలు తాళి కడుతూ కూడా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తారు కదా, ఆడాలంటే సీను జానీ మాస్టర్. నన్ను కని పెంచిన తల్లికి నేను ఫ్యాన్. ఇప్పుడు మా జానీ మాస్టర్ ని సోలోగా రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఎక్స్ప్రెస్ హరి. నరసింహుడా ఏటైనా ఎటగాడ నిన్నే నమ్మీతురా బేట్రాయి స్వామి దేవుడా. జానీ మాస్టర్ ముందు వేసే స్టెప్ జానీ మాస్టర్ ముందు డాన్స్ చేయడం అంటే సునామీని చేతులు పెట్టి ఆపడమే. జానీ మాస్టర్ అసలు ఫస్ట్ డాన్స్ రావాలి అనే థాట్ ఎలా వచ్చింది? ఫస్ట్ డాన్స్ రావాలంటే మనం చిన్నప్పటి నుంచి ఏదో చేస్తే ఇతరులో డాన్స్ ఉన్నాడని మనం గుర్తించవచ్చు. సో జానీ మాస్టర్ లో డాన్సర్ ని గుర్తించిన సందర్భం ఏంటి ఫస్ట్ చూసుకుందాం. ఏ ఊర్లో ఆయన పండగలు జరిగేటప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు తక్కువ, రికార్డ్ డాన్స్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ. జానీ మాస్టర్ రికార్డ్ డాన్స్ చూడడానికి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ చాలా మంది ఎగబడిపోతున్నారు. బాబోయ్ ఇప్పుడు నేను ఎలా చూడాలి ఏంటి? అందరూ అంత ఉంటారు, ట్రాక్టర్ ఎంత ఉంది, జానీ మాస్టర్ ఎంత ఉన్నారు, ఏంటి ఎలా చూడాలి ఎలాగైనా చూడాలి ఏం చూడాలి. అప్పుడు ఎలాగోలా ట్రై చేసి ట్రాక్టర్ ఎక్కేశారు. ట్రాక్టర్ ఎక్కేసరికి ఇంకేముంటది, అక్కడ 3 అమ్మాయిలు డాన్స్ వేస్తున్నారు. సెన్సార్ కట్ లేకుండా సినిమా చూసినట్టుంది సార్కి. అందులో గర్ల్స్ చేస్తారు కదా, ఐటమ్ గర్ల్స్ లో ఉంటారు. సార్లు అన్నారు. అనగానే సార్కి వచ్చి ఇంకా ఫ్లోర్ మూమెంట్లు ఈ మూమెంట్లు ఇంకేస్తే ట్రాక్టర్ ఊపి మీద ట్రాక్టర్ కూడా ఊగింది. అలా ట్రాక్టర్ ఊగేంత చేసావంటే ఆ కాలంలోనే. సో కట్ చేస్తే ట్రాక్టర్ దిగి వచ్చేసరికి అందరూ ఇలాగా జానీ మాస్టర్ చూస్తున్నారు. బా ఎంత బాగా చేసావే డాన్స్, నీకు డాన్స్ లో డాక్టరేట్ వస్తుంది, వెళ్ళు జాగ్రత్త వెళ్ళు డాన్సర్ గా ట్రై చేయన్నారు. వాడిని అమ్మ ఇప్పుడు దాకా నేను చేసిన డాన్సా. సో అలా ఊరే వాళ్ళు డాన్సర్ గా గుర్తించారు. అతను డాన్సర్ అయ్యారు, డీ చేశారు. ఆ డీలో అతని జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే, అందరు జడ్జిలు ఇచ్చే జడ్జిమెంట్లు సినిమాలో సెంటిమెంట్ సీన్ లో ఉంటే, ఈయన జడ్జిమెంట్లు సినిమాలో రేప్ సీన్ లో ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు డీలో ఒక షో ఒక డాన్స్ చేశారు ఒక గ్రూప్. ఫస్ట్ ఆ డాన్స్ బాగాలే, అందరూ కొరియోగ్రాఫర్లు ఏమంటున్నారంటే, అమ్మ లెగ్స్ మూమెంట్ బాగాలేదు మార్చండి. మన జానీ మాస్టర్ ఎక్సలెంట్ అసలు లెగ్ మూమెంట్. నాకు తెలిసి ఏ కొరియోగ్రాఫర్ ఏడు అందరూ ఒకలా ఇస్తే ఆయన ఇంకోలా ఇస్తారు. కానీ అదే కరెక్ట్ అవుతుంది. అదే కరెక్ట్. ఇప్పుడు అందరూ చాలా బాగా చేశారు, అందరూ ఎక్సలెంట్, మీరు చాలా బాగా చేశారు. ఇప్పుడు జానీ మాస్టర్ దగ్గరికి వచ్చేసి ఇలా చూసారు డాన్స్. అది నువ్వు డాన్స్ చేసి అడగం తెలుసా, అది ప్లాస్టిక్ బకెట్ తీసుకెళ్లి వెల్డింగ్ చేయమంటే ఎంత అటకరంగా ఉంటుంది. చేయండి, కొత్తగా ట్రై చేయండి. ఏం మాస్టర్ ఏంటి స్టెప్లు చేయండి, బెటర్లే నెక్స్ట్ టైం. చాలా బాగుంది కదా సార్, మీరు అలాంటి జడ్జిమెంట్లు ఇస్తారేంటి? బాగుంది అది. ఇలాంటి టాస్ గెలిచి ఏం చేస్తారంటే ఎంపైరింగ్ చేస్తానంట. సో ఒక విధంగా జడ్జిమెంట్ అలా చెప్పుకోవచ్చు. ఇంత రఫ్ గా ఉన్నారు సారు, వాళ్ళ డాడీ చూసి భయం వేసింది. అరే కొడక అంత కోపాన్ని బయట పెట్టకూడదురా, నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు అని ఉండాలి. ఒక్కసారి కోపం వచ్చిందంటే బయట పెట్టేయడమే. కాదు రాజా నీకు సినిమా చూపిస్తానని చెప్పి ఒక సినిమా వేసాడు. కట్ చేస్తే అది శివ సినిమా. అంతలో నాగార్జున గారు ఎంత కోపం వచ్చినా చైన్ ఇలా తీసి చేతికి చుట్టుకుంటున్నారు తప్ప ఏమి చేయట్లేదు. నువ్వు అలా చేయన్నారు. సరే డాడీ చెప్పారు కదా అని ఇలా పెట్టి తీస్తే కచ్చిప్ దొరికింది. చైన్ చుట్టూ మనసు కచ్చిప్ చూడుతున్నారు. అక్కడ నాగార్జున గారికి క్రీస్ అంటుంది, ఇక్కడ చీమిడి అంటుంది. పౌడర్ అంటుందని అనొచ్చు కదా. ఖర్చుతో నువ్వు పౌడర్ పూసుకుంటావు, అరే చీమిడి చూస్తావా? ఆడు చెప్పింది చీమిడే. సో కట్ చేస్తే జానీ మాస్టర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకోక ముందు ఒక పల్లెటూరులో వాళ్ళ డాడీ గారు పెళ్లి సంబంధాన్ని తీసుకెళ్లారు. వాళ్ళ డాడీ అంటారు, జానీ నీ రఫ్నెస్ ఇక్కడ చూపించకరా, పల్లెటూరు రా. ఓకే డాడీ మీరు కచ్చి పిక్చర్ గా ఫాలో అయిపోతా. వెళ్ళారు. వెళ్ళగానే పెళ్లి కొడుకు తండ్రి వస్తున్నారు. ఏం చేస్తావు అమ్మా జానీ? డాన్స్ మాస్టర్ సార్. ఏ స్కూల్లో? కూల్ జానీ కూల్ కూల్, కచ్చిప్ తిరుపు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఓ కొత్త స్కూలా? ఏంటి డాడీ కనీసం డాన్స్ మాస్టర్ అంటే కూడా ఎవరో తెలియదు వీళ్ళకి. సర్లే అమ్మాయిని పిలిపించండి. అమ్మాయి వచ్చిందండి. అమ్మాయి చూసి, మీరు బాబు అమ్మాయి గుర్తుపట్టినట్టుంది, మీరు పెళ్లి కొడుకు కదా?
మీకు తెలియదు అనమాట. నేను అబ్బాయితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలన్నారు సార్. లోపల తీసుకెళ్ళారు. అమ్మాయి అడుగుతుంది, మీకు ఇంతకు ముందు ఎవరైనా క్రష్ ఉన్నారా? ఉండదండి. ఎవరు? క్యాండీ క్రష్. మీరు ఏం చేస్తుంటారు? నేను డాన్సర్ని. డాన్సరా? సార్ సార్ నాకు ఒక స్టెప్ వేయరా? సారు సరే అని చెప్పి ఇలా అబ్బబ్బబ్బా చెమ్మ ఏంటి నేను ఇలా అంటే నువ్వు అబ్బబ్బా అమ్మ నువ్వు వాళ్ళ ఆడుకో. నేనేదో యూ సర్టిఫికేట్ సినిమా చూపిస్తే నువ్వు ఏ సర్టిఫికేట్ సౌండ్ వేస్తావు? మన జానీ మాస్టర్ సెట్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? సెట్ లో అప్పుడు ఇంకా జానీ మాస్టర్ వాళ్ళు ప్రొడ్యూసర్ ఉన్నారు. కొరియోగ్రాఫర్ ఎవరు? జానీయా? సార్ సెట్ రెడీ చేయమంటారా? సెట్ కాదు, బయట ముందు ఒక అంబులెన్స్, ఆ బోన్ సెట్టర్, బ్యాండేజ్లు అవన్నీ ముందు రెడీ చేయించమ్మా. ఇంతలో జానీ మాస్టర్ వస్తున్నారు. వచ్చి సార్ జానీ మాస్టర్ బాగున్నారా? బాగున్నా సార్. అంత రెడీనా? డాన్స్ కి అంత రెడీనా? రెడీయా సార్. బయట అంబులెన్స్ రెడీగా. అంబులెన్స్ ఉంది సార్. మరి కాదా? ఎవరైనా డాన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత క్యారీ వన్ ఎక్కుతున్నారు. మీరు డాన్స్ ప్రాక్టీస్ చేసిన అందరూ అంబులెన్స్ ఎక్కుతున్నారు. ఏంటి సార్ ఏం మాట్లాడతారు? నేను మూమెంట్స్ అలాంటి సార్. ఏం మూమెంట్లు సార్? మొన్న ఒక ముంబై హీరోని తీసుకొచ్చాం. ఆ అమ్మాయితో మామూలు స్టెప్ వేయించండి అంటే 4 మూమెంట్లు వేయించారు. పేమెంట్ తీసుకోవాల్సిన అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఏం చేయలేదు తెలియక ఐసీయూలోనే ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారు పాపం ప్రొడ్యూసర్ గారు. సో ఎప్పటికైనా ఒక మంచి స్టోరీ చెప్దాం, ఒక మంచి స్టోరీ చెప్దాం సార్కు ఉంది. అది ఇప్పుడు ఒక హీరోకి అతను స్టోరీ చెప్దామని వెళ్ళారు. అలా నేను ఒక మంచి స్టోరీ అనుకున్నా. ఒక పెద్ద అడవిలో నువ్వు హీరోయిన్ పరిగెడుతుంటారు. సడన్ గా ఒక రౌడీ అలా వస్తుంది అడవిలో. కరెక్ట్గా అమ్మాయి అడవిలో నీకు తెలియని చనిపోద్ది. ఇది ఇంటర్వ్యూ ఎలా ఉంది సార్? స్టోరీ అదిరిపోయింది సార్. సార్ మరి షూటింగ్ అప్పుడు స్టార్ట్ చేద్దాం. సరే కానీ ఎంత డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ ఎవరు అంటారు సార్? నేనే. మీరు ఒక స్టెప్ ప్రాక్టీస్ చేయడానికి సంవత్సరం తీసుకుంటున్నాం. మళ్ళీ మీరు ఇప్పుడు షూటింగ్ అన్నారంటే నా కొడుకు నేను కలిపి మల్టీ స్టార్ మూవీ తీయాల్సి వస్తుంది. ఓకే జానీ మాస్టర్ ఎలా కనిపించింది హరి చేసిన ఈ పర్ఫార్మెన్స్? ఆ జానీ మాస్టర్ ని జోడీగా రోస్ట్ చేయడానికి వచ్చేసారు గెటప్ సీను అండ్ డాక్టర్ రామ్ ప్రసాద్. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. మన పటాస్కి వచ్చినటువంటి మన జానీ మాస్టర్ కి వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. జానీ మాస్టర్ ప్రతి హీరోని చాలా ఆడుకున్నారు, బాగా అవుట్పుట్ రావాలని అంతే. బట్ ఆడుకునేటప్పుడు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంది మేము చూపించలేదు ఎప్పుడు. ప్రస్తుతానికైతే హీరోలు మీ దగ్గర బాధపడ్డ ఆ సందర్భాలు ఎలా ఉండేది చూద్దాం సార్. ఓ కొత్త హీరో నేను కొత్త హీరో ఇండస్ట్రీకి వచ్చాను. జానీ మాస్టర్ తో కంపోజ్ చేయడానికి నేను రెడీగా ఉన్నమాట. సార్ వచ్చారు. సార్ కచ్చి పైపు చాలాసేపు అయింది. అంతసేపు చుట్టం కాదు, జస్ట్ ఒకసారి చుట్టాలి అంతే. మయం చేస్తున్నారా? డాన్స్ చేయరా? రెడీయా? రెడీ సార్. అంతే నా స్టెప్ అదే. గురువుకి నమస్కరించుకోవడం సంస్కారం. అవును సార్. గురువు గారు నమస్తే. ఇటుపక్కడు ఫస్ట్ మూమెంట్ లెఫ్ట్ లెగ్ పైకి లేపు. ఓకే సార్. ఇప్పుడు రైట్ లెగ్ లేపు. సార్ ఇప్పుడు ఈ కాల్ లేపు ఈ కాల్ డాన్స్ వేస్తారు సార్. ఒకసారి లేపు చూడు. అది లేపు. ఇదే మూమెంట్. ఓకే కరెక్ట్. అంతేనా? కింద మేకలేం పెడతారు సార్. అండ్ ఇప్పుడు జానీ మాస్టర్ ఇలాగా హీరోలతో చాలా మంది బాగా ఆర్ట్ స్టెప్ చేయించి ఇప్పుడు స్టెప్ వెళ్ళిపోతున్నాడు హీరో. ఇప్పుడు జానీ మాస్టర్ ఇప్పుడు నేను హీరోని ఎలా ఉంటది? నా ఫ్రస్ట్రేషన్ బయట పెట్టుకోలేను. ఈ సినిమాకి హీరో మీరే కదా? సరే ఇప్పుడు మూమెంట్ ఏంటంటే ఈ చెప్తాను ఉంది కదా, నువ్వు వేసే స్టెప్ మొత్తం క్లీన్ అయిపోవాలి. ఓకేనా? అక్కడ చీపురం తెచ్చుకో. ఫస్ట్ ఈ కాల్ తీసుకెళ్ళి ఈ ఇరుపక్క ఇక్కడ రావాలి. ఈ కాలు మెడమకు వచ్చి ఈ చెయ్యి కింద చెల్లితే ఈ చెయ్యి నుంచి. మీరు యోగా మాస్టర్ డాన్స్ మాస్టర్? ఇదేమో బోటీ తీసిన మేక అనుకుంటున్నారా? ఎక్కడ పడితే అక్కడ పెట్టాడు. ఒకసారి పెట్టి చూపించండి. అది నాకు రాక నేను చేస్తున్నా. జానీ మాస్టర్ కొన్ని రోజుల తర్వాత హీరో అయిపోయాడు.
హీరో అయిపోయిన తర్వాత లొకేషన్ వచ్చారు. ఆ లొకేషన్ లోకి ఆయనకి ఇంకో కంపోజ్ చేయడానికి వచ్చాడు అతను ఇప్పుడు హీరో జానీ మాస్టర్ హీరో అయిపోయారు. ఎవరు తినకూడదు అంటారు కదా. సో అలాగే జానీ మాస్టర్ సినిమాకి అతను హీరో అయ్యారు. కంపోజ్ నేను వేరే మాస్టర్ వచ్చారు చేయడానికి. జానీ మాస్టర్ తన స్టూడెంట్ మాట. అప్పుడు ఫ్రెష్ ఇప్పుడు తీర్చుకుంటున్నాడు అతను. అమ్మా జానీ సార్ మీరు హీరోయిన్ చాలా హ్యాపీగా ఉంది సార్. సో ఇప్పుడు ఈ సాంగ్ నేనే కంపోజ్ చేస్తున్నాను సార్. సాంగ్స్ బాగా చేయాలి. ఓకేనా? ఓకే. సింగర్స్ తో పాడించాలి. డాన్స్ మాస్టర్ వస్తాను ఇంకా రాలేదండి. కమెడీనా? కమెడీ అంటే కాదు సార్, ఇప్పుడు నేనే మీకు కొరియోగ్రాఫ్ చేసిపోయా. జోక్స్ బాగా చేస్తున్నావా? ఎంతమంది మీతో అలాగనా చాలా మంది. మూమెంట్స్ అని చెప్పు. ఏం లేదు సార్. ఏం లేకపోతే ఇంకెందుకు వెళ్ళిపో. ఏం లేదు సార్, ఇలా ఇలా పెట్టి ఎంత సార్ చెప్పు. సందట్లో సడన్ గోకేసుకుంటున్నాక ఎవరు చెప్పు, మీరు గోకేసుకోండి. చెయ్యితోనా? చెయ్యి. అది కాదు జానీ. మరేది? బాత్రూమ్ వస్తే డైరెక్ట్ వెళ్ళిపో. సరే ఇట్ నుంచి స్టార్ట్ చేద్దాం అయితే. నేను ఎట్టించి చేసిన కమెడీలు అనిపిస్తున్నాను నాకు. మీరు హీరో అవ్వలేదు సార్, మీరు హీరో అవ్వలేదు సార్. పక్కన అసిస్టెంట్ కి ఎంత టార్చర్ ఉందో చూద్దాం. సో ఆ టార్చర్ ఎంత పడతాడు అసిస్టెంట్? రెస్ట్ తీసుకుందాం సార్, ఉదయం కలిసిపోయాం కదా. తీసుకో, దాంట్లో ఉంది. పడుకో పడుకో. థ్యాంక్ యూ సార్. పడుకో. పడుకున్నారు. పడుకున్న తర్వాత రాత్రి 1 గంటకి హ్యాపీగా పడుకున్నారు పాప అసిస్టెంట్. జానీ మాస్టర్ ఎలా ఉంటారు? మంచి స్టెప్ వచ్చింది, మంచి స్టెప్ వచ్చింది, మంచి స్టెప్ వచ్చింది. సార్ నాకు బాత్రూమ్ వస్తుంది సార్. బాత్రూమ్ బాత్రూమ్ అక్కడ అక్కడ చేద్దాం సార్. బాత్రూమ్ ఎక్కడ చేద్దాం సార్? రేపు మార్నింగ్ మంచి స్టెప్, మంచి స్టెప్, మంచి స్టెప్. మనం ఇలా ఇలా అనుకుంటూ వచ్చాము, ఇలా వచ్చాము, పడుకోవాలి అంతే. సో మీకు ఎలా అనిపించింది? నలుగురు నవ్విపీయడానికి మీరు ఏదైతే చేస్తున్నారో నిజంగా హ్యాట్స్ ఆఫ్.